హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. నేను ఈరోజు 34 సైజ్ బ్లౌజ్ అండి, నార్మల్ బ్లౌజు ఏ విధంగా కటింగ్ చేయాలో. ఆది బ్లౌజ్ అయితే లేదు. సో నేనైతే మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. మెయిన్గా రెండు మెజర్మెంట్స్ అనేవి నేను తీసుకున్నాను. ఒకటి చెస్ట్ మనకి ఏ సైజు తెలిస్తే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో చెస్ట్ వచ్చేసి 34, నడుము వచ్చేసి 29 అన్నమాట. చూడండి, కింద మార్జిన్ కోసం లైన్ అయితే కొట్టి పొడవు వచ్చేసి 14 పెట్టుకుంటున్నానండి. ఖర్చు కాకుండా 14 అయితే నేను పెట్టాను పొడవు, బ్లౌజ్ పొడవు. చూడండి, ఇప్పుడు లైన్స్ అయితే గీసేస్తున్నాను, ఖర్చు కోసం ఇంకొక లైను. సో టోటల్గా బ్లౌజ్ పొడవు అనమాట. ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం వచ్చేసి 14 పెట్టుకుంటున్నాము. సో ఇది వచ్చేసి 34 అన్నమాట. చూడండి, కింద వీపు వచ్చేసి 4.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. కింద నుంచి పైనుంచి నెక్ వచ్చేసి 9.5 ఉంటుంది. సో అదనమాట. కింద వచ్చేసి ఒక 3 ఇంచెస్కి నేను ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. 2 లైన్స్ అనేవి మనకు ఖర్చు కోసం. అలాగే నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. టోటల్గా 5.5 అన్నమాట. అలాగే చంక డౌన్ కూడా 5.5. ఈ సైజు వాళ్ళకు 5.5 అనేది సరిపోతుంది కరెక్ట్గా. ఇది వచ్చేసి ఖర్చు కోసం ఇంకొక లైను. చూడండి, ఇక్కడ నుంచి మనకి 5.5 ఉండాలి. షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకున్నాము. ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ అయితే గీసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆది బ్లౌజ్ లేకుండా బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ స్టిచ్ చేయమన్నప్పుడు ఈ విధంగా చేయొచ్చండి. చూడండి, 1.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే అటు ఇటు 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని చంక రౌండ్ షేప్ అనేది, ఆర్మ్ రౌండ్ అనేది నేను ఇలా ఇస్తున్నాను. కొత్త వాళ్ళు అయితే ఈ విధంగా ట్రై చేయండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, టోటల్గా మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది. బ్యాక్ వచ్చేసి 7.5, 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ డాట్ కోసం, అలాగే 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం వదిలేసాను. అలాగే నెక్ వచ్చేసి 3.5, పైన వచ్చేసి 2.5 పెట్టుకున్నాను కదా, కింద వచ్చేసి 3 పెట్టానండి. ఇది వచ్చేసి కొంచెం నెక్ అనేది డిజైన్ అయితే నేను డ్రా చేస్తున్నాను. చూడండి, దానికోసం అని చెప్పేసి నేను ఇలా పలకగా నేను రౌండ్ షేప్ లేకుండా పలకలాగా అయితే గీసుకున్నాను. చూడండి, పైనుంచి 1.5 దగ్గర మార్క్ చేసి, అలాగే వెడల్పు 3 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్నాను. చూడండి, ఈ షేప్లో నుంచి నేరుగా నెక్ రౌండ్ షేప్ నుంచి ఈ మోడల్ అయితే నేను డ్రా చేస్తున్నాను. ఇది చాలా ఈజీ, సింపుల్. వాళ్ళు మోడల్ చిన్న సింపుల్ నెక్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. ఇది ఎలా స్టిచ్ చేయాలి, కటింగ్ అనేది మీకు చూపిస్తాను నేను. సో ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ డాట్ అన్నమాట. సో బ్యాక్ డాట్ అనేది ఇలాగైతే పడుతుంది మనకి. 3.5 ఇంచ్ వరకు డాట్ అయితే పడుతుంది. సో టోటల్గా బ్యాక్ పార్ట్ అనేది ఇది ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా మనం కటింగ్ అనేది చేసేసుకున్నాం. చూడండి, బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్స్ అనేది తీసుకుంటున్నానో, బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా ఉందనేది మీకు అర్థమవుతుంది. చూడండి, మన దగ్గర ఆది బ్లౌజ్ లేనప్పుడు బాడీ మెజర్మెంట్స్ తోటి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తున్నాను క్లారిటీగా. కింద వచ్చేసి బ్యాక్ డాట్ దగ్గర నుంచి కొంచెం క్రాస్ అయితే కటింగ్ అయితే చేస్తున్నానండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి సైడ్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. సో టోటల్గా బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. నెక్ అనేది నేను కటింగ్ చేయట్లేదు. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. చూడండి, హ్యాండ్స్ అనేవి ఇలా పరుచుకొని ముందని ఒక మార్జిన్ అయితే గీసుకుందాం. ఎక్స్ట్రాలు అన్నీ ఉంటాయి కదా మనకి, సైడ్ అనేది తిన్నగా ఉండదు కాబట్టి ఒక లైన్ అయితే గీసి ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఖర్చు కోసం, ఇంకొక 1/2 ఇంచ్ ఖర్చు కోసం. అలాగే హ్యాండ్ పొడవు వచ్చి 11 అండి, ఖర్చు కాకుండా 11 పెట్టుకుంటున్నాను ఫుల్ హ్యాండ్స్. చూడండి,
అలాగే ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు. ఇప్పుడు వచ్చేసి చూడండి, హ్యాండ్ పొడవు వచ్చి 11 ఉంది, ఖర్చుతో కూడా 12 దాకా ఉంది. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3. ఈ బ్లౌజ్ వచ్చేసి 34 సైజు కాబట్టి 3.5 పెట్టుకోండి, సరిపోతుంది. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకుంటే చంక వచ్చేసి మనకి 8.5 రావాలి. అలాగే హ్యాండ్ అనేది ఇలా మార్జిన్ చేసుకొని ఇలా నేను హ్యాండ్ షేప్ అనేది రౌండ్ షేప్, మనకి హ్యాండ్ కర్వ్ షేప్ అనేది నేను నీట్గా ఇక్కడ డ్రా చేస్తున్నాను. చూడండి, ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. సో అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది. పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ అనేది వస్తుంది. అలాగే నేను హ్యాండ్ లో అనేది చూపించట్లేదండి, ఇక్కడ హ్యాండ్ లో అయితే తీయట్లేదు. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లో అనేది నేను చూపిస్తానండి. చూడండి, ఇక్కడైతే డాట్ ఇస్తున్నాను, ఎక్స్ట్రాలన్నీ ఇలా నీట్గా కటింగ్ చేసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇలా సైడ్ అనేది నేను ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే వదులుకున్నాను. టోటల్గా మనకి హ్యాండ్స్ అనేది ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా సింపుల్గా కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకొని చుట్టూ మార్జిన్ అనేది నేను గీసేసుకుంటున్నాను. అంటే ఇలా క్రాస్ క్లాత్ అనేది ఇలా క్రాస్గా ఉండేలా చూసుకొని హ్యాండ్ వైపు అన్నమాట, హ్యాండ్ వైపు నెక్ అనేది ఇలా పెట్టుకొని చుట్టూ మార్జిన్ అయితే నేను ఇట్లా గీసేసుకుంటున్నాను. చూడండి, కింద వచ్చేసి ఒక 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేశాను. సో ఇంతే, మనకి నీట్గా సరిపోతుంది. ఈ విధంగా మనం అవుట్లైన్ అనేది, బ్యాక్ పార్ట్ అవుట్లైన్ అనేది ఇలా గీసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది మనం డ్రా చేసుకోవాలి. చూడండి, ఒకసారి నేను టేప్తో మెజర్ చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది ఈ సైజు వాళ్ళకి 6 వరకు పెట్టుకోవచ్చు. 34 అంటే 6 పెట్టుకోవచ్చు. సో ఇలాగా పలక షేప్ అయితే వస్తుంది కదా, ఇక్కడ నుంచి నేను ఇలా స్క్వేర్ మోడల్ అయితే నీట్గా ఇలా డ్రా చేసుకున్నాను. అలాగే ఉక్సులు కాజా పట్టీ కోసం 4.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, 4.5 దగ్గర మార్క్ చేశాను. ఇప్పుడు వచ్చి మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఈ సైజు వాళ్ళకి 12.5 అయితే మనం తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి 12.5 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ పొడవు అనమాట. ఈ సైజు వాళ్ళకి ఖచ్చితంగా 12.5 అనేది మనకి వస్తుంది. ముందు ఫ్రంట్ సైడు షేప్ అనేది స్టిచ్ చేసినప్పుడు పైకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి కింద వచ్చేసి ఒక 2.5 ఇంచ్ వరకు షేప్ బెల్ట్ అనేది వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఈ సైజు వాళ్ళకి 12.5 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, 12.5 దగ్గర మార్క్ చేసుకొని లైన్ అయితే గీసేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, చూడండి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి చంక వైపు లో అనేది తీస్తున్నాను. ఫ్రంట్ వైపు కొంచెం లో తీసుకోవాలి, ఒక 1/2 ఇంచు. ఇది ఫ్రంట్ కాబట్టి. అలాగే డాట్ వచ్చేసి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా ఇలా డాట్ అనేది మనకి ఇలా పడుతుంది. ఇవి డాట్స్ అనేవి ఫ్రంట్ వైపు డాట్ అనేది ఎలా వేసుకోవాలి నేను వీడియోలో అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫ్రంట్ వైపు డాట్స్ అనేవి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది నేను వీడియో అయితే పెట్టాను, మన ఛానల్లో ఉంది, చూడండి. సో నేనైతే ఇప్పుడు ఫ్రంట్ వైపు అనేది కటింగ్ అయితే చేసేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా బాడీ మెజర్మెంట్స్ తోటి, ఎటువంటి ఆది బ్లౌజ్ లేకుండా బాడీ మెజర్మెంట్స్ తోటి నేను ఈ బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేస్తున్నాను. నేను మెయిన్గా వచ్చేసి చెస్ట్ 34, నడుము వచ్చేసి 29, ఈ 2 మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే హ్యాండ్ పొడవు, అలాగే హ్యాండ్ వెడల్పు, ఈ 4 అయితే నేను తీసుకున్నాను. ఒక బ్లౌజ్కి మనం ఈ 4 మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేలాగా మనం స్టిచ్ అయితే చేయొచ్చు. సో ఎలా అనేది నేను ఈ వీడియోలో మీకు ఫుల్గా
క్లారిటీగా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మనకి నీట్గా రెడీ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకొని మనకి షేప్ బెల్ట్ అనేది ఎంత పడుతుందని చూసుకొని తీసుకుంటే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు అయితే రావు. చాలా నీట్గా పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, నేనైతే ఇలా పరుచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం వదులుకున్నాం కదా, ఆ ఖర్చుతో కూడా మనం కౌంట్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్కి కూడా ఖర్చులు వస్తాయి కాబట్టి సో సైడ్లో వచ్చేసి అటు ఇటు 3 వచ్చింది, సెంటర్లో వచ్చి 2.5 ఉంది. అలాగే షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి ఎవరికైనా 11 అనేది నేను పెట్టుకుంటాను ఫ్రెండ్స్. కరెక్ట్గా సరిపోతుంది. ఏదైనా ఎక్కువ తక్కువలు ఉన్నా మనం లాస్ట్లో కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో చూడండి, నేను అలాగే మెజర్ చేసుకున్నాను. అటు ఇటు 3 వచ్చేలాగా, మధ్యలో 2.5 వచ్చేలాగా షేప్ బెల్ట్ అనేది నేను ఇలా రెడీ చేసుకున్నాను. సో ఇలా ఉందన్నమాట. అలాగే రెండోది కూడా మనం కటింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి నడుం పట్టీ కోసం అంచు ఉంది కదా, అంచుని కటింగ్ అయితే చేస్తున్నాను. అలాగే రెండో షేప్ బెల్ట్ అయితే మనకు కావాలి. లైనింగ్ బ్లౌజ్కి ఎవరికైనా సరే షేప్ బెల్ట్ అనేది 2 తీసుకోవాలండి. అలా తీసుకోవడం వల్ల షేప్ అనేది స్టిప్గా నిలబడుతుంది, చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సో ఈ విధంగా నేను తీసుకున్నాను. టోటల్లీ మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా హ్యాండ్స్ అనేవి నేను తీస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ కోసం ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ మెయిన్ క్లాత్ మీద ఇలా పరుచుకొని కటింగ్ అనేది చేసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ అనేది చేయొచ్చు. టోటల్ లుక్ అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్లో నీకు ఎలా వచ్చింది అనేది నేను వీడియో అయితే పెడతాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, అప్పుడే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, అప్పుడే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. చూడండి, నేను ఇంకా వీడియోస్ చేయడానికి మీ సపోర్టింగ్ అయితే కావాలి. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. మనకిచ్చిన క్లాత్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఏ విధంగా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వచ్చేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. టోటల్గా మనకి మెయిన్ క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కటింగ్ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇది బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి ఈ బ్లౌజు. మీకు స్టిచ్చింగ్ తర్వాత కూడా నేను మీకు వీడియో పెడతాను బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో. సింపుల్ డిజైన్ తోటి బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. కరెక్ట్గా మనకి లైనింగ్ ఎలా ఉందో ఆ విధంగా నేను కటింగ్ అయితే చేస్తున్నాను. ఎక్కువ తక్కువ లేని తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. అంతే. చూడండి, మెయిన్గా మనం ఆదిలో తీసుకున్న 4 కొలతలతోటి చెస్ట్ కొలత, నడుం కొలత, అలాగే హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ అయితే నేను తీసుకున్నాను. వీటితోటే చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది చేశాను ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, టోటల్గా మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టోటల్గా బ్లౌజ్ అవుట్ లుక్ అనేది ఇలా ఉంది. నేను స్టిచ్చింగ్ చేశాను. సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. సింపుల్ డిజైన్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఇలాగ హ్యాండ్స్ కూడా ఇదిగో చిన్న డిజైన్ అయితే నేను పెట్టాను. చాలా సింపుల్గా త్వరగా ఈజీగా అయిపోయేలాగా నేను డిజైన్ అయితే పెట్టాను. సింపుల్ డిజైన్ అయితే చూడండి, చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ డిజైన్ అయితే నేను స్టిచ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్,
ఇంతే. నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.